ఏ కారణం చేతైనా సరే మీకు చలాన్ వేస్తే ₹1 కూడా మీరు కట్టాల్సిన నీడ్ లేదు. ఈ విషయం తెలియక చాలా మంది చలాన్ పడిపోయింది కదా అని డబ్బుల్ని కట్టేస్తూ ఉంటారు. ఇది నేను చెప్తున్నది కాదు, కేంద్ర ప్రభుత్వం వాళ్ళు చెప్తున్నదే. ద సెంట్రల్ మోటార్ వెహికల్ యాక్ట్ 1989 లో రూల్ నెంబర్ 139 ని మీరు జాగ్రత్తగా గమనిస్తే మీరు అన్ని డాక్యుమెంట్స్ ని కలిగి ఉండి కేవలం మీరు ఆ టైంలో ఫిజికల్ గా వాటిని క్యారీ చేయనందుకు మీ మీద ఏదైనా చలాన్ పడితే వితిన్ 15 డేస్ లోపు మీ దగ్గరలో ఉన్న ఆర్టీఓ దగ్గరికి వెళ్ళి ఇది నా చలాన్ నెంబర్, ఇవి నా డాక్యుమెంట్స్, క్యాన్సిల్ చేయండి అని అడిగితే వాళ్ళు వెంటనే మీ చలాన్ని క్యాన్సిల్ చేస్తారు. వీలైతే ఇదిగోండి ఈ పేపర్ ని స్క్రీన్ షాట్ తీసి ఈ రూల్ ని మీరు వాళ్ళకి చూపించినా వాళ్ళకి అర్థం అవుతుంది. 15 రోజుల్లోపు మనం దాన్ని క్యాన్సిల్ చేసుకోవచ్చు అనే ఇన్ఫర్మేషన్ మీరు షేర్ చేస్తేనే తెలుస్తుంది. కాబట్టి తప్పకుండా ఇన్ఫర్మేషన్ మన వాళ్ళతో షేర్ చేయండి. ఇంతకీ మీ వెహికల్ మీద ఆల్రెడీ చలాన్స్ పడ్డాయా ఆర్ ఫ్యూచర్ లో పడిన వాటిని ఎలా చెక్ చేసుకోవడం? జస్ట్ గూగుల్లో చలాన్ ఈపే అని కొట్టండి, వస్తుంది వెబ్సైట్. నెక్స్ట్ ఈ చలాన్ డీటెయిల్స్ ఉన్న వెబ్సైట్ ని ఓపెన్ చేసి అక్కడ మీ వెహికల్ నెంబర్ ఆ డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్ ని ఎంటర్ చేసి మీ వెహికల్స్ పై పడ్డ చలాన్స్ ని చూడటమే కాదు పే కూడా చేయొచ్చు. మీకు ఇలా యూస్ఫుల్ అయ్యే అప్డేట్స్ ఛానల్లో వస్తూ ఉంటాయి. కాబట్టి మీరు అలా వెళ్లే ముందు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.